రైతు సోదరులకు నమస్కారం. మన రైతు మెగావత్ శ్రీని గారు, గ్రామం హాలియా, జిల్లా నల్గొండ. వారు గత 2 సంవత్సరాలుగా అప్సైడ్ వాడడం జరుగుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి శ్రీని గారు. గత 2 సంవత్సరాల నుంచి అప్సా 80 వాడడం జరుగుతుంది. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. మొలకలు వాటర్లో వేసి నానబెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు 1 ఎకరాకు వచ్చేసి 1.5 లీటర్ పడుతుంది. దీన్ని వాడడం వల్ల గ్రోతింగ్, తెగుళ్ళ నివారణ, గింజ షైనింగ్, బరువు అనేది వస్తుంది. 35 పండే బస్తాలకు ఇంకొక 5 నుంచి 7 బస్తాలు అధికంగా వస్తుంది. దీన్ని వాడడం వల్ల 3 ఎకరాలకు స్ప్రే చేసే మందు 4 ఎకరాలకు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఒక స్ప్రెడర్. దీనివల్ల మనకు రైతుకు అనేక లాభాలు. అన్ని మందులలో వాడుతారా మీరు? అన్ని మందులు ఎన్నిసార్లు స్ప్రే చేస్తే అన్ని సార్లు వాడతాను. తర్వాత కింద యూరియా కానీ ఏదైనా వేసినా దాంట్లోనే కలుపుకొని వాడతాను. దీన్ని వాడడం వల్ల కూడా అధిక పిలకలు రావడం జరుగుతుంది. అధిక పిలకలు వస్తే అధిక దిగుబడి వస్తుంది. అవును. ఎట్లా ఉంది ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు మీ చేను ఎట్లా ఉంటుంది? నేను వాడిన తర్వాత ఎవరైనా రైతు చూసినప్పుడు నా చేను ఒక 10 గుంటలకే వానాకాలం 10 బస్తాలు పండితే యాసంగి 8 పండుద్ది అని చెప్పారు. చూసి నేను కోసి మిల్లుకి తీసుకుపోయి కాంటా వేస్తే 12 బస్తాలు పండింది. అంటే అధికంగా 2 బస్తాలు దిగుబడి వచ్చింది ఇది వాడడం వల్ల 10 కుంటల్లోనే. అదే ఎకరానికి అయితే ఒక 8 బస్తాలు వస్తుంది. ఇలా వాడడం ఇప్పుడు నేను మినిమం 20 ఎకరాలకు వాడడం జరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుందిగా మీకైతే? వస్తుంది. బరువు అనేది కూడా వస్తుందండి. వాడొచ్చు, ప్రతి ఒక్క రైతు వాడొచ్చు. దీని వల్ల నష్టపోయేది ఏది లేదు, లాభపడేదే. ఇప్పుడు ఎన్ని 2 క్యాన్లు వాడుతారా మీరు? 10 లీటర్లు తీసుకున్నాను ప్రస్తుతానికి 20 ఎకరాలకు అనేసి. సరిపోకపోతే మళ్ళీ ఆర్డర్ చేస్తాను, పెట్టుకుంటాను, తెప్పించుకుంటాము. అంటే మీరు స్ప్రేలలో వాడినప్పుడు ఇప్పుడు వాడిన చేను ఇది అప్సైడ్ వాడింది ఎట్లా ఉంటుంది తేడా? ఎట్లా గమనిస్తారు? అప్సా 80 వాడింది గ్రీన్నెస్, గ్రోత్ ఉంటుంది. వాడంది అంత గ్రీన్ ఉండదు, గ్రోత్ ఉండదు, దానికన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు కౌలు చేస్తారు కదా భూములు? అవునండి. మరి మీకు గిట్టుబాటు కావాలంటే అప్సైడ్ మీకు ఉపయోగపడుతుందా? కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఎకరాకు వచ్చేసి 6 నుంచి 8 బస్తాలంటే ఆ రైతుకు ఇవ్వాల్సిన అవతల కౌలు వెళ్ళిపోతుంది వాడడం వల్ల. ఇది వచ్చేసి లీటర్ వచ్చేసి సుమారు 1300 పెట్టుబడి పెడితే మనకు 5-6 బస్తాలంటే మినిమం ఒక 10,000 ఆదాయం వస్తున్నట్టే. అంటే రైతులకు ఏం చెప్తారండి? అప్సైడ్ వాడుకోవడం ద్వారా మన కౌలు రైతులు కానీ ఎవరైనా సరే పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి అయితే పెరుగుతుంది కదా? కంపల్సరీ అండి. ప్రతి ఒక్క రైతు, ఏ రైతు అయినా పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలని చూస్తారు. దీన్ని వాడడం వల్ల ఏ రైతు నష్టపోడు. అదే జరుగుతుంది. పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం జరుగుతుంది. కలుపు మందులు వాడుతారా ఇది? అన్నిట్లో అండి, దేంట్లో కాదు. మొలక ఇచ్చే కాడ నుంచి మొలక నానబెట్టే దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క దాంట్లో వాడితేనే అది మనకు తెలుస్తుంది దాని రిజల్ట్. ఒకసారి వాడి ఏముందిలే అని విడిచిపెట్టొద్దు. అట్లా విడిచిపెట్టడం వల్ల ఇప్పుడు మనం ఒక పూట భోజనం చేసిన తర్వాత ఎలా ఉంటది, ఇంకో పూట చేయకపోతే ఆకలి వాటికి కూడా అలాగే ఉంటుంది. అది చేయడం వల్ల ఏ రైతు నష్టపోడు, బాగుంటది. ప్రతి ఒక్క రైతు సోదరులు వాడవచ్చు. రైతు సోదరులు గమనించాలి. శ్రీని గారు తన అనుభవంతో గత 2 సంవత్సరాలుగా ప్రతి కారుకు ఒక 10 లీటర్ల వరకు వాడుతున్నారు. వాళ్ళు కౌలు రైతులు, దాదాపు 20 ఎకరాల పైన కౌలు చేస్తున్నారు. అంటే ప్రతి రైతు కూడా అన్ని రకాల మందులలో అప్సైడ్ కలుపుకొని వాడడం ద్వారా తనకు అధిక దిగుబడితో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తన అప్సైడ్ కౌలు ఎలా తీస్తుందని కూడా మన శ్రీని గారు తెలియజేస్తారు. ధన్యవాదాలు.